నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. కెనడా పిఆర్ ఇంకా ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? కెనడాలో ఇంకా ఆస్ట్రేలియాలో ఎలా స్థిరపడాలి? కెనడా వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి? కెనడా పిఆర్ కోసం అర్హత ఏంటి? ఐఎల్స్లో మంచి స్కోర్ ఎలా పొందాలి? పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలు చూస్తున్నారా? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ అండి. ఫస్ట్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఏంటి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి సెటిల్ కావచ్చండి. వాళ్ళు పిఆర్ వీసాస్కి అప్లై చేయొచ్చు. ఇంకా ఎక్సెల్లా సర్వీసెస్ నుంచి ఎవరైతే అబ్రాడ్లో స్టడీ చేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్ అంటే హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్ వీసాకి అప్లై చేయొచ్చు అండి. అండ్ దాంతోపాటు ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ ట్రైనింగ్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం ఎక్సెల్లా సర్వీసెస్ నుండి. సరే, అసలు వీసాలో ఎన్ని రకాలు ఉంటాయి? వీసాలు వచ్చేసి మనకి పిఆర్ వీసా అండి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళు పిఆర్ వీసాస్కి అప్లై చేయొచ్చు. అంటే పిఆర్ వీసా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఒక కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది, దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది, అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ఈ 4 వీసాస్కి అప్లై చేయొచ్చు. అండ్ ఈ టోటల్ వచ్చేసి క్లయింట్స్ ప్రొఫైల్ని బట్టి మనం ప్రాసెస్ చేస్తాం అనమాట. ఓకే, మీరు ఇందాక కెనడా పిఆర్ వీసా అన్నారు, దానికి అర్హతలు ఏంటి? కెనడా పిఆర్ వీసాకి వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ అండి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు క్లయింట్ బ్రాంచ్కి విజిట్ కాగానే ఫస్ట్ తన ప్రొఫైల్ చూస్తామన్నమాట. అంటే ఈ 4 కంట్రీస్లో తనకి ఏ కంట్రీ అయితే మ్యాచ్ అవుతుంది, ఎక్కడి నుంచి అయితే తనకి వీసా వచ్చే ఛాన్స్ ఉంది, మనం అక్కడ ఆ వీసా ప్రాసెసింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీ ఏదో ఒక కంట్రీ కానీ చేయలేమండి. ఇక్కడ ఏంది బ్లైండ్లీగా చేస్తే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి ఫస్ట్ తన ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత తనకు కూడా తెలియాలి తన ప్రొఫైల్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఏ కంట్రీకి అనేది వెళ్ళొచ్చు, తనకి ఎక్కడ ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎక్కడ సెటిల్ కావచ్చు అనేది. దాని తర్వాత క్లయింట్ కూడా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చిన తర్వాతనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాం. అది ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఆర్ యూకే. ఫస్ట్ ఇప్పుడు చాలామంది క్లయింట్స్ అనేది కెనడాకి వెళ్తున్నారండి, కెనడా పిఆర్ వీసాకి వెళ్తున్నారు. చాలామంది దానికి అప్లై కూడా చేస్తున్నారు. కెనడా పిఆర్ ఎందుకంటే ఇక్కడ చాలా జాబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏ ఫీల్డ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఎవరైనా కానీ కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి ఎడ్యుకేషన్ ఫేర్ ఏ విధంగా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తుంటామండి, అంటే వేరే వేరే స్టేట్స్లో కానివ్వండి. అంటే ఎడ్యుకేషన్ ఫేర్కి ఎవరైతే పేరెంట్స్ స్టూడెంట్స్ని తీసుకొని వస్తారో వాళ్ళు వచ్చి తెలుసుకుంటారనమాట, వాళ్ళ అబ్బాయి అంటే ఏ ప్రొఫైల్ అనేది ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుంది, వాళ్ళకి ఇక్కడ ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్, తన పర్సెంటేజ్ కానివ్వండి, తనకు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ప్రాపర్ గైడెన్స్ అని దొరుకుతుంది. మొత్తం అది హోల్ డే అనేది నడుస్తుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్, అండ్ వాళ్ళని ఇచ్చే గైడెన్స్ ఉంటుంది. ఆఫర్ లెటర్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి ఈజీగా ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా అప్లై చేస్తే బెటర్, ఏ కంట్రీలో వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, ఎక్కడ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అని స్టూడెంట్ వీసాస్కి వాళ్ళని గైడ్ చేస్తారు విత్ పేరెంట్స్. ఇప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి అనమాట, వాళ్ళు వచ్చి అక్కడ క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మెయిన్గా అంటే ఇది ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఎన్ని డేస్కి ఒకసారి మీరు కండక్ట్ అంటే మంత్లీ వైజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు వచ్చేసి వెబ్సైట్లో లాగిన్ అయినా మీకు తెలిసిపోతుంది. ఎవ్రీ 2 monthsకి ఒకసారి అయినా కానీ, ఆఫ్టర్ 1 month ఒకసారి, డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఏపీలో కావచ్చు, విజయవాడ, గుంటూరు, వైజాగ్లో కూడా అవుతుందండి. అండ్ దాంతోపాటు హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో మన తాజ్డెక్కన్లో అవుతుంది, బెంగళూరులో కానీ, దుబాయ్లో కానీ జరుగుతూనే ఉంటాయి ఎడ్యుకేషన్ ఫేర్స్ అనేవి. ఓకే, ఇందాక మీరంటూ ఎక్కువ కెనడా పిఆర్ వీసా కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. అంటే మెయిన్ ఎందుకు స్పెసిఫిక్గా కెనడా పిఆర్ని అప్లై చేసుకుంటారు, దేనికి? అంటే ప్రజెంట్ వచ్చేసి చాలా మంది ఇప్పుడు సెటిల్ అవ్వాలనుకుంటున్నారండి అబ్రాడ్లో. అంటే ఫైనాన్షియల్స్ కానివ్వండి, దేని ప్రకారంగానే కానివ్వండి, అక్కడ ఎడ్యుకేషన్ స్టూడెంట్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, అబ్రాడ్లో చాలా మంది సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బెస్ట్ కంట్రీ వచ్చేసి కెనడా ఇంకా ఆస్ట్రేలియా. పర్మనెంట్గా వాళ్ళు సెటిల్ కావాలి అంటే విత్ ఫ్యామిలీ. ఓకే, అండ్ దీనికి అప్లై చేయాలి అంటే మనకి కెనడా పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఉండాలి, ఏ డిగ్రీ అయినా పర్లేదు. డిప్లొమా ఉంటే 3 years డిప్లొమా ఉండాలి, ఓకే, ఇంటర్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, డిగ్రీ ఉంటే మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలండి. ఓకే, వీళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, వాళ్ళు టీచింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, తర్వాత నర్సెస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫీల్డ్కి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కెనడాలో.
అండ్ ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చూస్తాం అనమాట. వాళ్ళు ఫస్ట్ విజిట్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రెజ్యూమ్ పంపిస్తే కానివ్వండి, లేదంటే డైరెక్ట్ కాల్ చేసినా కానివ్వండి, పర్టికులర్ అంటే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అనేది వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాడనమాట. వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళ రెజ్యూమ్ పంపించినప్పుడు మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే క్లయింట్ ప్రొఫైల్ గురించి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్, ప్రజెంట్ వాళ్ళు అయితే జాబ్ చేస్తారు, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, దాన్ని బట్టి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళకి ఎంత ఐఎల్స్లో స్కోర్ రావాలి, వాళ్ళ ఐఎల్స్ రాస్తే బెటరా, లేకపోతే ఇప్పుడు మనం కెనడా పిఆర్ చూసుకుంటే జనరల్ ఐఎల్స్ రాయొచ్చు అండి, అండ్ పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. చాలామంది పీటీ కోర్ ఈజీ అంటున్నారు చాలామంది. ఇంకోటి రూమర్స్ ఏంటి అంటే బయట ఐఎల్స్ టఫ్ ఉంటుంది, అంటే మా కజిన్కి వీసాస్ రాలేదు, లేదా మా ఫ్రెండ్స్కి రాలేదు, నా ఫ్రెండ్స్ వాళ్ళు మా కొలీగ్స్కి అప్లై చేస్తారు ఇంకా రాలేదు, లేదా రూమర్స్ ఉంటాయి. బట్ అలా ఏం లేదు, కెనడా పిఆర్కి వీసాస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ రీసెంట్లీ కూడా వీసా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి 1500 to 2000 వీసాస్ అనేది వస్తున్నాయి మనకి. ఓకే, అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే విదేశాల్లో చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, జాబ్ చేయాలని, బట్ దాన్ని కన్సల్ట్ అయ్యే విధానం తెలియదు, అంటే ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి. చాలా మంది డౌట్ఫుల్ గానే ఉండిపోతారు, లేదంటే ఆలోచించే టైంలో టైం వేస్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఎక్సెల్కి విజిట్ అయితే వాళ్ళు ప్రాపర్ కౌన్సిలింగ్ దొరుకుతుందండి. అంటే బ్రాంచెస్ ఓవరాల్ ఉన్నాయి, హైదరాబాద్లో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఏ బ్రాంచ్కి విజిట్ అయినా కానీ మీకు ఇమిగ్రేషన్ గురించి కానివ్వండి, లేదా స్టూడెంట్ వీసా గురించి కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, అలాగే చాలా మందికి ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. సో ఆస్ట్రేలియా పిఆర్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఆస్ట్రేలియా పిఆర్ కూడా ఫస్ట్ చూస్తాము, ఆస్ట్రేలియానా కెనడా. ఫస్ట్ వచ్చేసి మన కెనడా పిఆర్ ఎలిజిబిలిటీ అయినాక కూడా వాళ్ళకి ఇప్పుడు ఇది 8 months ప్రాసెస్ అండి. ఇప్పుడు చాలా మంది బయట ఏమనుకుంటారు అంటే 8 months ఇంత లెందీ ప్రాసెస్, ఒక 1 month 2 monthsలో కాదా అన్నట్టు చాలా మంది అనుకుంటారు. బట్ 1 month 2 monthsలో ఏ పిఆర్ ప్రాసెస్ కాదండి, మినిమం టైం పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, దానికోసమే ఈ 8 to 10 months అనేది ప్రాసెస్ చేసుకుంటాం. ఓకే, 8 to 10 months. ఎందుకంటే ఈ మధ్య మీరు చాలా వింటున్నారు, ఇట్లా అంటే బయట కంట్రీస్కి వెళ్ళి వచ్చేస్తున్నారని వింటున్నారు చాలా మంది, రిటర్న్ పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇది డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్లనే జరుగుతుంది. సరే, అలాగే ఒక మధ్యతరగతి వాళ్ళు వెళ్ళొచ్చా అసలు? అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అండి, కెనడా పిఆర్కి అనేది ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ లో కాస్ట్లో కూడా అయిపోతుంది వాళ్ళకి. అండ్ ఈ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది కెనడియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తుంది అనమాట. దాన్ని వెస్ట్ అంటాం మనం. అదొక 30 days ఆఫ్ టైం అనేది పడుతుంది మనకి. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్, ఈ మధ్య మీరు వినే ఉంటారు, చాలా మంది ఐఎల్స్లో భయపడతారు, ఇంగ్లీష్ రాదు నాకు. కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఏంటి అంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాసి ఆ స్కోర్ తెచ్చుకుంటున్నారు. మనకి ఐఎల్స్లో కావాల్సింది మినిమం 6 అండి ఇన్ ఈచ్ మాడ్యూల్. ఇప్పుడు మా ఐఎల్స్ ఎలా ఉంటుందంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 modules ఉంటాయి. దాంట్లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి ఉండదు, డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ గురించి. వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉందో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తే మనకు వాళ్ళకి ఎస్టిమేట్ చేసి ఒక స్కోర్ ఇస్తారు మనకి, ఇంత తెచ్చుకోవాలి అనేది. ఇప్పుడు చాలా మందికి రూమర్స్ ఏంది అంటే బయట 8777 వస్తేనే మనకు పిఆర్ వస్తుంది, అంటే రాదు అని ఉంటుంది. బట్ కొన్ని స్టేట్స్ ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటాయి అక్కడ. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ ఐఎల్ స్కోర్ ఎంత అనేది వాళ్ళు ముందు తెలుసుకోవాలి, దాని తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. అంటే ఎంత స్కోర్ రావాలి సార్? ఇప్పుడు మీరు అన్న ఐఎస్ ఎగ్జామ్లో మినిమం ఈచ్ మాడ్యూల్లో 6 ఉండాలండి. ఓకే ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి దీని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తారు ఏ విధంగా మనం స్కోర్ పెంచుకోవాలి. ఓకే. అండ్ దాంతోపాటు వాళ్ళకి వచ్చేసి ఎలా రాస్తే మనకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అనేది వాళ్ళకి ప్రాపర్గా గైడింగ్ ఇస్తారు. 1 month గైడెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఎన్ని డేస్ ఉంటుంది మీరు ఇచ్చే ఇప్పుడు ఈ ట్రైనింగ్? ఐఎల్స్ ట్రైనింగ్ వచ్చేసి మనకి 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో ప్రొఫెషనల్ ట్రైనర్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఏ విధంగా మనం స్కోర్ పెంచుకోవచ్చు, ఏ విధంగా రాస్తే బెటర్ అనేది వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అండ్ దీని తర్వాత అనేది వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కెనడా పిఆర్లో ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్ ఉంటుంది. ఆ పూల్ వచ్చేసి మనకి 3 programs ఉంటాయి, FSW, PNP అండ్ APP అని. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైతే స్టేట్కి వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ కానీ వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానీ మ్యాచ్ అవుతే అక్కడ నుంచి, అంటే వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ మ్యాచ్ అయింది అంటే వాళ్ళకి FSW నుంచి వీసా అనేది పిక్ అవుతుందండి. డిపెండ్స్, చూడాలన్నమాట వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్
పిఎన్పి అంటే పర్టికులర్ ఒక స్టేట్ నుండి వీసా రావడం. ఏదే స్టేట్ నుండి వాళ్ళకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి. అంటే ఇక్కడ ఎలా వీసా పిక్ అవుతుంది అంటే పర్టికులర్ స్టేట్కి వాళ్ళకి ఐఎల్ స్కోర్ మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి, లేదంటే వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది చూడాలి. ఆ రిక్వైర్మెంట్ అంతా మ్యాచ్ అయిన తర్వాతనే మనం వీసా అనేది అప్లికేషన్ వేయొచ్చు ఆ పర్టికులర్ స్టేట్కి. అది పిఎన్పి అంటాం. అండ్ ఏఐపిపి అంటే అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకు 4 states ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మనకు ఆఫర్ లెటర్ వస్తుంది అంటే ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉంటుంది మనం వెళ్ళడానికి. ఈ ఆల్మోస్ట్ 3 programs ఉంటాయి మన కెనడాకి. సార్ మరి ఇందాక మీరు అంటూ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. అవును. సో చాలా మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రీసెంట్గా చూసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళారండి. వాళ్ళు కూడా మినిమం more than 6 పైనే తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్క దాంట్లో. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కానీ ఇంటర్ తర్వాత వాళ్ళ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, లేదంటే 10th తర్వాత వాళ్ళు ఇంటర్ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారు. వాళ్ళు కూడా దీనికి ట్రైన్ అయ్యి రాస్తున్నారు. ఐఎల్స్ జనరల్ అండి. ఇప్పుడు ఐఎల్స్ కూడా వచ్చేసి మనకి స్టూడెంట్ వీసా వాళ్ళకి వేరేలా ఉంటుంది, ఇప్పుడు ఇమిగ్రేషన్ అప్లై చేసే వాళ్ళకి వేరేలా ఉంటుంది పిఆర్కి. ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళు అప్లై చేయాలి అంటే వాళ్ళకి అకాడమిక్ రాయాలి ఐఎల్స్. ఇప్పుడు పిఆర్ కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే వాళ్ళు ఐఎల్స్ జనరల్ రాయాలి, లేదంటే పీటీ కోర్ రాయాలి. ఆ రెండింటిపైన ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఎక్సెల్ సైడ్ నుంచి. అంటే ఎంత టైం పడుతుంది సార్? మీరు ఇందాక అంటే డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు ఎగ్జామ్ కూడా. సో రిజల్ట్ రావడానికి అలాగే వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? రిజల్ట్ రావడానికి వాళ్ళు రాసినప్పుడు వితిన్ 10 to 15 daysలో వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఈ టోటల్ ప్రాసెస్ వాళ్ళకి కొంచెం పేషెన్సీ ఉండాలి. మనం పిఆర్ రావాలి అంటే 8 to 10 months ఆఫ్ టైం పడుతుంది. వచ్చిన వాళ్ళకి 6 monthsలో కూడా వీసా వస్తుందండి. డిపెండ్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి. పిఆర్ అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏ ఫీల్డ్లో అయినా పర్లేదు. ఇంకోటి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి. వాళ్ళ స్పౌస్ కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటుంది, అండ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఓకే. అండ్ ఇది టోటల్గా వీసా అనేది వాళ్ళకి 5 years వీసా ఉంటుంది. 3 years తర్వాత వాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత వాళ్ళు సెటిల్ కావచ్చు. అండ్ వేరే వేరే బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కెనడాకి వాళ్ళకి. అలాగే మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పిఆర్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రేలియా పిఆర్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఏంటి అంటే మనం కెనడాకి అప్లై చేయాలి అంటే అక్కడ 67 points ఉంటాయి, ఇక్కడ వచ్చేసి 65 points ఉంటాయి ఆస్ట్రేలియాకి. ఈ పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతుందండి. బట్ ఏంటి అంటే ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ మీ రెజ్యూమేని పంపించినా కానీ, లేదంటే ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ దాని గురించి వాళ్ళు ఎక్కడ స్టాండ్ చేస్తున్నారు వేరే వేరే కంట్రీస్లో అని తెలుసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పిఆర్ రావడానికి. ఫస్ట్ ఈ 2 countries కూడా సేమ్. ఆస్ట్రేలియా కూడా మనకి 8 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 45 వరకు అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా ఐఎల్స్ ఆర్ పీటీ, దీనికి ఐఎల్స్ అకాడమిక్ రాయాలి ఆస్ట్రేలియాకి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఎక్స్పీరియన్స్ more than 5 years ఉంటే ఇంకా బాగుంటుంది. ఆస్ట్రేలియాకి వీసా రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇది టోటల్ ప్రాసెస్ వచ్చి 8 months ఉంటుంది. సేమ్ దీనికి ఒక కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తారు త్రూ అవుట్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ చేయడానికి. ఆ కేస్ ఆఫీసర్ వచ్చేసి ఇప్పుడు ఆస్ట్రేలియాకైనా కెనడాకైనా కానివ్వండి, టోటల్ మీకు మీ డాక్యుమెంటేషన్ చేసే వరకు, మీకు పిఆర్ వీసా వచ్చే వరకు కేస్ ఆఫీసర్ మీ డాక్యుమెంటేషన్ చేస్తాడు. ఎక్సెల్ సైడ్ నుంచి ఒక పర్సన్ అనేది అసైన్ చేస్తాం అనమాట వాళ్ళ టోటల్ ప్రాసెస్ చేయడానికి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి ఇందాక మీరు అంటూ ఆస్ట్రేలియా పిఆర్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఆస్ట్రేలియా పిఆర్ బెనిఫిట్స్ కూడా సేమ్. ఫ్యామిలీతో ఇమ్మీడియట్గా వెళ్ళొచ్చు అండి. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ, ఎలిజిబిలిటీ కాకపోయినా కానీ వాళ్ళ స్పౌస్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అది తన ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే తను ఐఎల్స్ రాసినా కానీ వీళ్ళకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి, అలా కూడా వెళ్ళొచ్చు అండి. ఎవరైనా అబ్రాడ్లో ఉన్న అంటే రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్స్ ఉన్నా కానీ ఆ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే. ఇంకోటి వచ్చేసి ఫ్రెంచ్ లాంగ్వేజ్తో కెనడాకి కూడా పాయింట్స్ యాడ్ అవుతాయండి. ఇలా డిఫరెంట్ పాయింట్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే చాలామంది భయపడేది ఏంటంటే ఇది లెందీ ప్రాసెస్, ఐఎల్స్ కోసమే చాలామంది వరి అవుతారు. నాకు వచ్చే కాల్స్ ఆల్మోస్ట్ ఎలా ఉంటాయంటే ఒక 2 monthsలో వీసా రాదా, లేదంటే 2 monthsలో నాకు వర్క్ పర్మిట్ రాదా, లేదంటే ఇంకోటి ఐఎల్స్ లేకుండా వీసాస్ కాదు. ఇప్పుడు ఏ కంట్రీ అయినా కానీ మినిమం లాంగ్వేజ్ అడుగుతున్నారు. ఎందుకంటే బయట వెళ్ళి మనం వర్క్ చేసుకోవాలంటే కొంచెం మన ఇంగ్లీష్ రావాలి కదా. ఎందుకంటే మన పొజిషన్స్ పెరగడానికైనా కానివ్వండి, ఏదైనా మంచి జాబ్ రావాలన్నా కానీ కొంచెం ఇంగ్లీష్ వస్తే మనకు బెటర్. సో మీరు ఇందాకనట్టు ఏదైనా ఒక వీసా రావాలంటే కంపల్సరీ 8 months వెయిట్ చేయాలి. వీసా 8 months అనేది పిఆర్ కండి. పిఆర్ కెనడా పిఆర్ అండ్ ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేసుకోవాలి అంటే అక్కడ వెళ్ళి వాళ్ళు పర్మనెంట్గా ఫ్యామిలీ తోటి కానివ్వండి సెటిల్ కావాలి అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళి కూడా సెటిల్ కావచ్చు పిఆర్ పైన.
అంటే సార్ చాలా మంది వీసా రిజెక్ట్ అవుతుంది, అర్థం కాదు మధ్యలో, అంటే ఎన్నిసార్లు అప్లై చేసినా వీసా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు మెయిన్గా, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్? పిఆర్లో వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదండి. అందుకని మనం ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఫస్ట్ చేస్తాం. ఇదైతే నేను కెనడాకి 67 పాయింట్స్ అని చెప్పాను అండ్ ఆస్ట్రేలియాకి 65 పాయింట్స్. ఈ పాయింట్స్ వస్తాయి లేవా అని ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. వాళ్ళ ప్రొఫైల్ ఫస్ట్ ఈ 24 అవర్స్ వాళ్ళకి ఎవాల్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ వచ్చిన వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే క్లయింట్ ఓకే అంటే ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా స్టార్ట్ చేయలేము. ఒక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, మీ ఎలా ఉంది మీ ప్రొఫైల్, మీరు ఎంత ఇయర్స్ తెచ్చుకోవాలి, ఈ విధంగా ఉంది. ఫస్ట్ అంతా వాళ్ళ ప్రొఫైల్ తెలుసుకొని మనం వీసా ప్రాసెస్ చేస్తాం. అందుకనే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ వీసాలో తక్కువ ఉంటాయి. మెయిన్గా మీరు ఏ కంట్రీస్కి ప్రాసెస్ చేస్తారు? మెయిన్గా వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ కెనడా అండి, యూకే అండ్ జర్మనీ, దాంతోపాటు స్టూడెంట్ వీసా అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ కూడా. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే వీసా వచ్చేస్తుంది, మరి నెక్స్ట్ అక్కడ జాబ్ ఎలా? అవును. ప్రజెంట్ ఇప్పుడు జాబ్ ఎలా ఉందంటే కెనడాలో చాలామంది, ఆస్ట్రేలియా అయినా కెనడా అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ జాబ్ ఆప్షన్స్ కూడా ఎక్సెల్ఎస్ సైడ్ నుంచి ఉంటాయి. అంటే వాళ్ళు రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం అనమాట మేము. రెజ్యూమ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే వన్స్ వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత ఒక టీం ఉంటుంది వర్క్ చేయడానికి, అంటే వాళ్ళకి టైం ఉంటుంది తర్వాత కూడా వెళ్ళడానికి. ఆ టైంలో మనం వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. అంటే ఇది ఎక్సెల్ అనేది మనకి యూఎస్ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ అండి. మనకు తెలిసిన అక్కడ జాబ్ పోర్టల్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, అక్కడ వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి వచ్చే ఇంటర్వ్యూ కాల్స్ కానివ్వండి అండ్ త్రూ మెయిల్స్ కానివ్వండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది జాబ్ రావడానికి. కానీ అంటే ఆల్రెడీ వెళ్ళిన క్లయింట్స్ ఉంటారు అక్కడ, పిఆర్ పైన, స్టూడెంట్ వీసా పైన, వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి జాబ్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ. ఓకే. అలాగే మరి ఇప్పుడు యూకే వీసా రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? యూకే వీసా అంటే యూకే స్కిల్ వర్క్ వీసా అండి. ఇది యూకేకి ఎలా అంటే స్పాన్సర్షిప్ వీసా అండి. అక్కడ నుంచి ఎవరైనా మనకి స్పాన్సర్స్ చేస్తే మనం వెళ్ళొచ్చు అనమాట యూకేకి. అది కూడా ఆల్మోస్ట్ మనకి 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 2 years అని ఉండాలి. దాన్ని కూడా ఐఎల్స్ అనేది రాయాలండి. ఓకే, మోర్ దెన్ 4 or 5 అని తెచ్చుకోవాలి ఐఎల్స్ దాన్ని కూడా. బట్ చూస్తాం ఫస్ట్ దానికి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఓకే, రెజ్యూమ్ మార్కెటింగ్ ఫస్ట్ 3 months రెజ్యూమ్ మార్కెటింగ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చి ఒక ఎంప్లాయర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ని బట్టి మనం అది యూకే స్కిల్ వర్క్ వీసా అనేది చేస్తాం. ఓకే. మరి ఈ యూకే వీసా రావడానికి ఎంత టైం పడుతుంది? అది కూడా 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ పడుతుందండి. అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా ప్రొవైడ్ చేస్తాము. అది కూడా 4 to 6 months ఆఫ్ ప్రాసెస్. జర్మనీ జాబ్ సీకర్ వీసా అంటే ఏంటి అంటే అక్కడ వెళ్ళి మనం జాబ్ వెతుక్కోవడానికి ఒక ఆప్షన్ అనమాట, అంటే ఒక ఛాన్స్ ఇస్తారు. విత్ ఇన్ మనకు ఆ జాబ్ వచ్చిందంటే ఇట్స్ ఓకే, మనం కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ తిరిగి వచ్చేసేయాలి. ఓకే. సరే, ఇప్పుడు ఈ పిఆర్ వీసా ఇందాక అన్నారు, కెనడా పిఆర్ కానీ ఆస్ట్రేలియా పిఆర్ కానీ, ఒకసారి దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేయండి. చాలా మందికి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు కెనడా పిఆర్కి అప్లై చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీకు డిగ్రీ ఉండాలండి అండ్ దాంతోపాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఏ ఫీల్డ్ అయినా, చిన్న జాబ్ అయినా పర్లేదు, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐఎల్స్ ఉండాలి. ఐఎల్స్ దగ్గర ట్రైనింగ్ ఇవన్నీ ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి కెనడాకి. వన్స్ వాళ్ళ రిజ్యూమ్ వచ్చిన తర్వాత ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి. దెన్ వీ కెన్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. అండ్ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ ఉంటుంది కెనడాకి. అండ్ నెక్స్ట్ అంటే ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే చదువుకున్నారో అవి వెరిఫై అవుతాయి. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఎగ్జామ్ రాయాలండి. ఎగ్జామ్ ఐఎల్స్ ఆర్ పీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఆ స్కోర్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ ప్రొఫైల్ అనేది పూల్లో ఎంటర్ అవుతుంది. అంటే పూల్ అంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అండి. అక్కడ ఎంటర్ అయిన తర్వాత చూస్తాం వాళ్ళంటే ప్రొఫైల్ దేనికి ఎలిజిబిలిటీ ఉంది, పిఎన్బికా, ఏఐపిపికా ఆర్ ఎఫ్ఎస్డబ్ల్యూకా చూస్తాం. వన్స్ అక్కడ నుంచి చూసిన తర్వాత టైం పడుతుంది అక్కడ ప్రొఫైల్ పిక్ కావడానికి. వన్స్ ప్రొఫైల్ పిక్ అయిన తర్వాత వాళ్ళకి ఐటీ వస్తుంది, ఇన్విటేషన్ టు అప్లై. అది వచ్చిన తర్వాత వాళ్ళకి మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్స్ ఉంటాయి. తర్వాత పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 1 month అనే టైం ఉంటుంది బయలుదేరడానికి ఇక్కడ నుంచి. అండ్ వాళ్ళు నెక్స్ట్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా మనం జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాము. పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ కూడా ఇస్తాము. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామండి. ఇది కెనడా పిఆర్ వీసా. అండ్ దీనికి ఎవరైనా అప్లై చేయవచ్చు. హెచ్ఆర్స్ కానివ్వండి, బ్యాంకింగ్ ఫీల్డ్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, ఎనీ అదర్ ఫీల్డ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, డాక్టర్స్, లాయర్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు అండి. ఓకే. అండ్ నెక్స్ట్
యాజ్ ఆస్ట్రేలియా కూడా సేమ్ ప్రాసెస్. ఆస్ట్రేలియా 65 పాయింట్స్ ఉంటాయి, సేమ్ దాని కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, దాని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. బట్ కెనడాకి ఏంటంటే అక్కడ వెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియాకి స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుందండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫై అవుతాయి. అండ్ దాని తర్వాత సేమ్ దాన్ని కూడా అది కూడా లైక్ దానికి సబ్ క్లాసెస్ ఉంటాయి మనకి. ఆస్ట్రేలియాకి 189 వీసానా 190 వీసా అనేది చూస్తాము. మీ పీటీ ఐఎల్ స్కోర్ ఎంత వస్తుంది దాన్ని చూసిన తర్వాత దెన్ మనం సజెస్ట్ చేస్తాం స్టెప్ బై స్టెప్. సేమ్ దాని కూడా మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఇవన్నీ ఉంటాయండి. అది కూడా 8 to 10 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ వన్స్ ఒక ప్రొఫైల్ వచ్చినప్పుడు మనం చూస్తాం అది ఏ కంట్రీకి అయితే మ్యాచ్ అవుతుంది, ఎక్కడి నుంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడి నుంచి వీసా వచ్చే ఛాన్స్ ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే క్లయింట్ కాల్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే బ్రాంచ్కి విజిట్ అయినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఒక కంట్రీ మైండ్లో పెట్టుకొని వస్తారు. బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీ కానీ మ్యాచ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఆ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి దానికి మనం ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఆ కంట్రీ అనుకొని వచ్చారు కాబట్టి మనం దానికి ప్రాసెస్ చేస్తే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సార్ అసలు స్పాట్ అసెస్మెంట్ అంటే ఏంటి? మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు? స్పాట్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ పర్పస్ అండి. అది ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో అది కండక్ట్ చేస్తుంటాం అనమాట. అది స్పాట్ అసెస్మెంట్ అంటే ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎవరైతే పిఆర్ వీసాస్కు అప్లై చేస్తారో, లైక్ ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ గురించి తెలుసుకోవచ్చు. దాన్ని స్పాట్ అసెస్మెంట్ అంట. వైజాగ్లో కానివ్వండి, హైదరాబాద్లో, బెంగళూరులో ఇలా డిఫరెంట్ స్టేట్స్లో అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉందో వాళ్ళకి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్పాట్ అసెస్మెంట్కి వస్తే ఏంటంటే అక్కడ తెలుస్తుంది అనమాట. డిఫరెంట్ అంటే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి, వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ డిమాండ్ చేస్తుంది, ఏ కంట్రీ అయితే బెటర్ అనేది ప్రాపర్ గైడెన్స్ అది త్రూ హోల్ డే మొత్తం ఉంటుందండి. స్పాట్ అసెస్మెంట్ అనేది ఎప్పుడైనా వచ్చి వాళ్ళు తెలుసుకోవచ్చు. జస్ట్ 10 to 15 minutes ఆఫ్ టైం పడుతుంది. వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, వాళ్ళకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చి అప్పుడు ఆన్ ద స్పాట్ అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళ కంట్రీకి అనేది ప్రాసెస్ చేయొచ్చు. దాన్ని స్పాట్ అసెస్మెంట్ అంటామండి. అది ఎవ్రీ 3 monthsకి ఒకసారి అనేది జరుగుతూనే ఉంటుంది. అలాగే సార్, ఇది విజిట్ వీసా అలాగే టూరిస్ట్ వీసా అంటే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి? విజిట్ వీసా అంటే ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో అంటే రిలేటివ్స్ ఉంటారు కదా, ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి వాళ్ళని కలవాలనుకున్నా కానీ, లేదంటే మ్యారేజెస్ కానివ్వండి, ఏదైనా హాస్పిటల్ మెడికల్ పర్పస్ అటెండ్ అవ్వాలని కానివ్వండి, వాళ్ళు విజిట్ వీసా పైన వెళ్ళొచ్చండి. ఓకే, విజిట్ వీసా వచ్చేసి వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఇన్విటేషన్ ఉండాలి. ఆ కంట్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్విటేషన్ పంపాలండి. ఓకే, వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, ఓకే, ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తారో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండాలి. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ జాబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, అవి ఎగ్జాక్ట్గా ఉంటే వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ విజిట్ వీసా కోసం వచ్చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ 1 month ఆఫ్ ప్రాసెస్ పడుతుందండి. 1 to 1.5 months ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. డిపెండ్స్ అపాన్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా వాళ్ళు సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ఈ విజిట్ వీసాస్ అని ప్రాసెస్ చేస్తామండి. ఓకే, అండ్ ఈ విజిట్ వీసా వచ్చేసి కెనడా, ఆస్ట్రేలియా ప్రతి ఒక్క కంట్రీస్కి మనం చేస్తాము. అండ్ టూరిస్ట్ వీసా అంటే ఎవరైతే ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ చూడాలనుకుంటున్నారో ఆ కంట్రీని కానీ, వాళ్ళు టూరిస్ట్ వీసాకి కూడా వెళ్ళొచ్చు. అది కూడా సేమ్ 1 to 1.5 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఈవెన్ కమ్బ్యాక్ రీజన్, ఎందుకంటే ఇవి చిన్న చిన్న రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ కమ్బ్యాక్ రీజన్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండాలండి. బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఐటీ రిటర్న్స్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ అని చూపించాలి. ఎందుకంటే కేస్ ఆఫీసర్ వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ సెండ్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే సరిపోతుంది మనకి. ఈ త్రూ అవుట్ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఇందాక అన్నట్టు డాక్యుమెంటేషన్స్లో మెయిన్గా ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి అంటే డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళకి దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్లో స్కోర్ ఎంత వచ్చింది కానివ్వండి, వాళ్ళ ఓడి కానివ్వండి, డిగ్రీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే వాళ్ళ ఆఫర్ లెటర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లెటర్ కానివ్వండి, లాస్ట్ 3 months బ్యాక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి చూపించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసినట్టు ప్రూఫ్ కానీ చదివినట్టు ప్రూఫ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో అక్కడ వెళ్ళి ఫ్యూచర్లో డాక్యుమెంట్స్ ప్రకారంగా ఫేస్ చేయకూడదని డాక్యుమెంట్స్ అనేది చూస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మరి వాళ్ళ కెరియర్ పైన పడుతుంది అది.
అలాగే మరి అబ్రాడ్ వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకునేవారు ఎలాంటి డాక్యుమెంట్స్ అందించాలి మెయిన్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండి, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అండ్ ఫండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఐటీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఈ డాక్యుమెంట్స్ అనేది ఉంటాయి. డిపెండ్స్ అండి, ఒక్కొక్క ప్రొఫైల్, ఇప్పుడు నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళ చెక్ లిస్ట్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తారు, కేస్ ఆఫీసర్ ఇష్యూ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఐఎల్స్ రిపోర్ట్ కార్డ్ అని ఉంటుంది, అది ఉంటే సరిపోతుంది మనకి. సరే, ఆస్ట్రేలియాకి 189 వీసా 190 వీసా అంటారు కదా, అసలు అంటే ఏంటి అవి? అంటే ఆస్ట్రేలియాలో మనకి వీసా పిక్ కావాలంటే 2 సబ్ క్లాసెస్ ఉంటాయండి, 189 వీసా 190 వీసా. ఓకే, 189 వీసా అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. డిపెండ్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ. సార్, చివరిగా మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? బ్రాంచెస్ వచ్చేసి ఓవరాల్ ఏపీలో ఉన్నాయండి, గుంటూరు ఉంది, విజయవాడలో ఉంది, అండ్ దాంతోపాటు వైజాగ్లో కూడా ఉందండి. అండ్ హైదరాబాద్కి వచ్చేసి మనకి మాదాపూర్లో బ్రాంచ్ ఉంది, అండ్ కుక్కడపల్లి, సోమాజిగూడ. వాళ్ళు ఎక్కడైనా విజిట్ కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్స్ అండ్ లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాళ్ళ రెజ్యూమే సెండ్ చేసినా కానివ్వండి, వాళ్ళకి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ కానివ్వండి, స్టూడెంట్ వీసా ఎక్స్పర్ట్స్ కానివ్వండి కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర గైడెన్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. ఇంకోటి, ఇక్కడ ఆలోచించి టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే అన్ని కన్సల్టెన్సీస్ ఒకేలా వర్క్ చేస్తాయి, బట్ ఫాలో ప్రాపర్గా ఉంటే వాళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్కి రాలేదు, వీసా లేదు అంటే, మా ఫ్రెండ్కి ఐఎల్స్ రాలేదు, మా కొలీగ్కి ఇలా అయిపోయింది, మధ్యలో ఆగిపోయింది, ప్లీజ్ అలా అనేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కంపేర్ చేసుకోకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఎక్సెల్ అనేది విజిట్ అయ్యి వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేసి ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఒక కేస్ ఆఫీసర్ అనేది వాళ్ళకి అసైన్ చేస్తాం త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు. ప్రాపర్ గైడెన్స్ అండ్ 100% డాక్యుమెంటేషన్ ఉంటే వీసా వచ్చే ఛాన్స్ కూడా వాళ్ళకి పెరుగుతుంది. అండ్ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఐఎల్స్ ట్రైనింగ్, చాలామంది ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఐఎల్స్ కోసం భయపడతారు, అంటే వస్తుందా రాదా, ఈ కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. వాళ్ళు ఐఎల్స్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు అండి. ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ కోర్ ట్రైనింగ్ కానివ్వండి, ఐఎల్స్ ట్రైనింగ్ కూడా మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా పోస్ట్ ట్రైనింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, వీసా గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.